హెయిర్ సిస్టమ్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి డిఫరెన్స్ ఏంటి? హెయిర్ సిస్టమ్ అంటే ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ హెయిర్. యూజువల్గా మన హెయిర్ శాంపుల్ని తీసుకొని సిమిలర్గా దానికి ఒక విగ్ లాంటిది తయారు చేస్తారు. అప్పర్ ఏరియాని షేవ్ చేసి ఆ విగ్ అనేది అంటే హెయిర్ సిస్టమ్ అనేది పెడతారు. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇట్ ఈస్ ఎ సర్జికల్ ప్రొసీజర్ అండి. మన ఓన్ హెయిర్ తీసుకొని దాన్నే ఎక్కడైతే హెయిర్ లేదో అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసి ఓవర్ ఫ్యూ మంత్స్ మన ఓన్ హెయిరే మనకు వస్తుందండి. ఫీల్ వైజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అపియరెన్స్ వైజ్ ఆల్సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కంప్లీట్లీ న్యాచురల్ లుక్ని ఇస్తుంది. మోర్ ఓవర్ హెయిర్ సిస్టమ్స్ అనేవి ఆర్టిఫిషియల్ సిస్టమ్స్ అవ్వడం వల్ల ఓవర్ మన హెడ్ మీద పెట్టినప్పుడు కొన్నిసార్లు ఇచ్చింగ్ అనేది, ఇరిటేషన్ అనేది, స్వెట్ లోపల అక్యుములేట్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే సిన్స్ ఇట్ ఈజ్ అవర్ ఓన్ హెయిర్ మనకి కంప్లీట్లీ న్యాచురల్ ఫీల్ ఉంటుందండి. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే హెయిర్ సిస్టమ్ అనేది పర్మనెంట్ కాదండి. అది యూజువల్గా విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 month ఆర్ 45 days చేంజ్ చేయాల్సి ఉంటుంది, విచ్ ఈజ్ మోర్ ఇరిటేటింగ్ అండ్ కంబర్సమ్. అదే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వన్స్ డన్ అది ఇంకా లైఫ్ లాంగ్ మీతో ఉంటుందండి, ప్రొవైడెడ్ ద గ్రాఫ్ట్స్ అనేవి ప్రాపర్ ఏరియా నుంచి హార్వెస్ట్ చేసినప్పుడు. ఓవరాల్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్కి వచ్చేసరికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ విల్ బి ఎ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్ కంపేర్డ్ టు హెయిర్ సిస్టమ్ అండి. బికాజ్ హెయిర్ సిస్టమ్కి మీరు రిపీటెడ్గా వెళ్ళాల్సి ఉంటుంది, రిపీటెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది, రిపీటెడ్గా మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అదే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది వన్ టైం ఇన్వెస్ట్ అండి. వన్స్ యూ ఆర్ డన్ విత్ ద సర్జరీ యూ ఆర్ డన్ అండ్ మీ హెయిర్ అనేది న్యాచురల్గా గ్రో అవుతుంది. మెడ్ప్లస్లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.